ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యము ధ్యానించుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటని చెప్పుట్లో ఉన్న ఉద్దేశం, ప్రజలు దేనినైతే నమ్ముతున్నారో దానినే వారు కలిగి ఉంటున్నారు, దాన్ని సంపాదించుకుంటున్నారు. కనుక తన యొద్దకు వచ్చి తన సహాయమును, తనలో ఉన్న స్వస్థతను కోరుకుంటున్నటువంటి, విడుదలను కోరుకుంటున్నటువంటి వారితో చెప్పిన మాట ఇది. ప్రభు దగ్గరికి వచ్చి ఏదైతే మనం నమ్ముతామో అది మనం పొందుకుంటామన్నది వాస్తవం. అదే సమయంలో ఈ లోకములో మనం జీవిస్తున్న ఈ జీవన పోరాటంలో మన చుట్టూ ఉన్న మనుషులను బట్టి కానీ, మనకున్న పరిస్థితులను బట్టి కానీ, మన నమ్మిక రకరకాలైన వాటి మీదకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వేటిని నమ్ముతామో అవి పొందుకుంటాం. అది మేలే కావచ్చు, కీడే కావచ్చు, మంచే కావచ్చు, చెడే కావచ్చు. చాలామంది జీవితాల్లో వారు కలిగి ఉన్నవి, వారు వేటిని నమ్మారో వాటినే పొందుకొని ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాటి మీద మన నమ్మిక, ప్రయోజనకరమైన వాటి మీద మన నమ్మికను మనం ఉంచుకుంటే ఖచ్చితంగా మనము నమ్మిన వాటి చొప్పునే మనం కలిగి ఉంటాం. కనుక మీ నమ్మిక వ్యర్థమైన వాటి మీదనో, అపాయకరమైన వాటి మీదనో కాకుండా మంచి వాటి మీద ఉంచండి. మంచి ఫలాన్ని పొందుకోండి. ప్రభు మీ జీవితాల్లో శ్రేష్టమైన వాటిని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. లేఖనంలో ఉంది, వారు కోరిన రేవునకు వారిని నడిపించెను. చాలామంది వారి కోరికలు, వారి ఇష్టము చాలా విచిత్రంగా ఉంటూ ఉంటుంది. నోటి మాట యొక్క ఫలాన్ని కూడా మనుషులు అనుభవిస్తూ ఉంటారు. కనుక నమ్మినది మన నోటితో పలికినప్పుడు అది దొరుకుతుంది. యేసు ప్రభు చెప్పిన మాట, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీ హృదయంలో విశ్వసించి నోటితో పలికితే రక్షణ పొందుతావని చెప్పినట్లు, మన హృదయములో మంచి వాటి మీద నమ్మిక ఉంచి వాటిని నోటితో పలకటం ద్వారా వాటిని పొందుకుంటాం. దేవుడు మేలైనవి, శ్రేష్టమైనవి మనం కలిగి ఉండాలని, అలాంటి వాటి మీదే మన ధ్యానము, మన నమ్మిక ఉంచి వాటిని మన నోటితో పలికి వాటిని పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నారు. మన ప్రభువు మంచి దేవుడు, మంచి వాటిని కలిగిస్తాడు. సంపూర్ణ ఫలములను మనకు అనుగ్రహిస్తాడు. నిశ్చయంగా మీ జీవితాల్లో గొప్ప మేలు, ఫలము, క్షేమము, ఆరోగ్యం, అభివృద్ధి ప్రభువు కలుగు చేయునుగాక. వాటి మీద మీ నమ్మికను ఉంచండి. మరణం మీద, వ్యాధుల మీద, కీడు మీద మీ మనస్సును ఉంచకండి. దేని మీద మీ మనసు ఉందో వాటిని నమ్ముతూ పదే పదే అదే ఆలోచిస్తారు. కనుక వాటిని పొందుకుంటారు. మంచి వాటి మీద మీ నమ్మిక నుంచి మంచి వాటిని మీ జీవితాల్లో పొందుకోండి. అట్టి కృప కలుగునట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ వాక్యం మా ఎదుటికి వచ్చినప్పుడు మేము దాన్ని నమ్ముతున్నాం. తండ్రి, మంచి వాటి మీద నమ్మిక ఉంచి మంచి ఫలాలు పొందుకొని ఈ లోకంలో మీకు సాక్షులుగా జీవించుటకు ప్రతి బిడ్డని బలపరచండి. కన్నీటిని, దుఃఖాన్ని, వ్యాధులను కొట్టివేయండి. ఆర్థిక సమస్యలను, శాపగ్రస్తమైన జీవితాలను విడిపించండి. మంచి ఆత్మీయ జీవితం చేయటానికి, పరలోక రాజ్యానికి సిద్ధపడటానికి, నీ రాకళ్ళు ఎత్తబోటు కొరకు మంచి నమ్మిక కలిగి ఉండటానికి కృప చూపి వర్ధిల్ల చేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.